కేసీఆర్ విషయం పక్కన పెడితే గతంలో కేసీఆర్ అన్నప్పుడు కేసీఆర్ సెంట్రిక్గా పరిపాలన ఉండేది, కేసీఆర్ సెంట్రిక్గా బీఆర్ఎస్ పార్టీ మరణ టీఆర్ఎస్ పార్టీ పరిపాలన ఉండేది. అది తెలంగాణ సెంటిమెంట్ కోసం ప్రజల అంగీకారం పొందింది కాబట్టి 10 సంవత్సరాల అధికారంలోకి వచ్చింది. ఇప్పటికి కూడా ఇంకా బలంగా సెంటిమెంట్ అయితే ఉంటుంది టీఆర్ఎస్ పార్టీ అంటే. మరి కాంగ్రెస్ పార్టీలో 10 మంది పరితీరుగా వాళ్ళ గొడవలు ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది అనుకుంటారు మరి మీరు? అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క సహజ లక్షణం అది. ఈ మామూలుగా ప్రాంతీయ పార్టీలో 3, 2, 3, 4 పవర్ సెంటర్లు ఉంటాయి. ఇక కాంగ్రెస్ పార్టీలో అది 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, ఎన్ని అయినా ఉండొచ్చు. వాళ్ళ మంత్రులు ఉండొచ్చు, మంత్రుల భార్యలు కూడా ఉండొచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఉండొచ్చు. అదొక విచిత్రమైన పార్టీ అది. కాబట్టి ఆ పార్టీకి అవి లేకపోతే కూడా వాళ్ళకి కాంగ్రెస్ ఉందా లేదా అన్నట్టు కూడా ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క సహజ గుణం అది. కాబట్టి కానీ నేను అనుకోవడం ఇప్పుడు సివిల్ సొసైటీ బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వదిలేయడమో ఇది టీఆర్ఎస్కి వదిలేయడం కాకుండా తెలంగాణలో మొన్న 23 ఎన్నికల్లో మీలాంటి మీడియా మాలాంటి సివిల్ సొసైటీ బాధ్యులం మనందరం కలిసి మన బాధ్యతగా తీసుకొని మనం మార్పుకు దోహదపడ్డాం. ఎలా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని పక్కన పెడదాం, టీఆర్ఎస్ని పక్కన పెడదాం, రేవంత్ రెడ్డిని పక్కన పెడదాం, రాజశేఖర్ రెడ్డిని పక్కన పెడదాం. మన బాధ్యత ఏంటిది? ఇలా మన మీద బాధ్యత ఎక్కువ ఉంది. ప్రజలు రేపు మనల్ని అడుగుతారు, అవునా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతీ కదా, పెద్ద పెద్ద డైలాగులు కొడుతీ కదా, ఏమై ఎక్కడికి వచ్చినావని నిన్ను అంటారు, నన్ను అంటారు, అందరిని అంటారు. ఇంకోసారి మనం నమ్మరిగా. మనం గనక ఇప్పుడు బాధ్యతగా లేకపోతే మనని ఇక వాళ్ళని ఎట్లా నమ్మరో అది వేరే విషయం. ఇక మనల్ని కూడా నమ్మరు. ఇక ప్రజలు ప్రత్యామ్నాయం ఎంచుకుంటారు ఇక. కాబట్టి మన మీద బాధ్యత ఉంది, మన మీద చాలా బాధ్యత ఉంది. సో ఈ బాధ్యత ఉన్నదన్నప్పుడు గతంలో కూడా మీరు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నప్పుడు మీలాంటి అనేక మంది ఉద్యమకారులు కూడా కేసీఆర్తో కలిసి నడిచిన వాళ్ళు, కేసీఆర్తో ఉద్యమం చేసిన వాళ్ళ మాట ఎప్పుడు కూడా కేసీఆర్ వినడు అనేది చాలా బహిరంగంగా అందరూ మాట్లాడుకున్న పరిస్థితి. మరి కాంగ్రెస్ పార్టీ అయినా మన ఇంతమంది పోరాడి ఇంతమంది కష్టపడి ప్రభుత్వం మార్పు కోసం కృషి చేసినప్పుడు ప్రజల మాట లేకపోతే మాలాంటి మాట వింటదా? అంటే అక్కడ ఏమైందంటే 2014 తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఎంతైతే ఐక్యంగా ఉన్నామో సమిష్టిగా పనిచేసినామో 2014 తెలంగాణ వచ్చిన తర్వాత ఇక మన పని అయిపోయింది, మన అవసరం తీరింది, తెలంగాణ వచ్చింది కదా, ఓహో ఆహా అనుకుంటూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నావు. మీరు మీ పనిలో ఉన్నారు, మేము మా పనిలో ఉన్నాం. ఇక ఒక రకంగా గుర్రు పెట్టి నిద్రపోయినాం, వచ్చింది కదా అయిపోయినావు. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. నిద్రపోకుండా మనం కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని 2014లో చేసిన పొరపాటు బాధ్యత రాహిత్యం ఇప్పుడు చేయకుండా ఉంటే వీళ్ళని కట్టడి చేయడం ఎంత పని, పెద్ద పని. ఒక్క రోజున మళ్ళా ఆగమాగ మట్టియలేము. ఆయన ముఖ్యమంత్రి అయితే మంత్రులు అయితే మనం తలుచుకుంటే తిరగగలుగుతారా వీళ్ళు? ఏమైనా చేయగలుగుతారా? రాదనుకున్న తెలంగాణ ఇదే అసెంబ్లీలో తెలంగాణ పేరెత్తుతే ఊసెత్తుతే అసెంబ్లీ నుంచి గెంటేస్తామన్నా యనమల రామకృష్ణుడు రూలింగ్ చేస్తే 1998లో అదే శాసనసభలో ఇవాళ మనం ఉన్నావా, వాళ్ళు ఉన్నారా? తెలంగాణ దలుచుకుంటే ఈ తెలంగాణ గడ్డకున్న ప్రత్యేకత అది. 14 సార్లు బ్రిటిష్ వాళ్ళు దండయాత్ర చేసినా ఇక్కడ అడుగుడు పెట్టలేకపోయిండు. ఏదో కంటోన్మెంట్లు పెట్టుకున్నాడు కానీ ఇక్కడ వాళ్ళ పరిపాలన ఒక మద్రాస్ చేసినట్టు ఇతర సంస్థానాలు చేసినట్టు ఇక్కడ చేయలేకపోయిండు. ఈ గడ్డ ఒక విచిత్రమైన గడ్డ. ఇది విదేశాలకు అప్పులిచ్చిన గడ్డ. ఇది ఒక త్రిలింగ దేశం. ఇది ఒక డక్కన్ పీఠం ఇది. కాకపోతే ఏంటంటే పాపం ఇప్పుడు చదువుకునే పిల్లలకి దక్కన్ పీఠమా అది ఎక్కడ ఉంది, త్రిలింగ దేశమా అది ఎక్కడ ఉంది? కాబట్టి చరిత్ర మళ్ళీ వెలుగులో తీసుకురావాలి. మన రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉన్నది ఒక్క మాటలో చెప్పాలంటే? ఇంకా ఇంకా ప్రారంభమే కాలే. నా దృష్టిలో అయితే ఇంకా ప్రారంభం కాలే. ఒక సలహానో సూచన చేయాలంటే ఏం చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఫస్ట్ చేయాల్సిన పని గత ముఖ్యమంత్రి చేసిన తప్పులు చేయొద్దు, అహంకారం వద్దు, నిర్లక్ష్యం వద్దు. నువ్వు అనవసరంగా మీ టైంని ప్రతిపక్ష పార్టీని తిట్టడానికో నిన్ను విమర్శించిన
నీ తప్పులు ఎత్తి చూపిన మీడియాని తిట్టడానికో మీ సమయం వృధా చేసుకోవద్దు. అరే మీడియా పని మీడియా చేస్తుంది, సివిల్ సొసైటీ పని సివిల్ సొసైటీ చేస్తుంది, అనేక సంఘాలు అనేక వేదికలు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. వాళ్ళ పని చేయకపోతే ఇవాళ మీరు చేస్తేనే గెలిచిరా, గెలవలే కదా. ఎవరి పని వాళ్ళని చేయనియాలా. సమాజం సస్టైన్ కావాలంటే అందరూ ఎవరి పని వాళ్ళు చేయనియాలా. ఇప్పుడు జంతువుల పని జంతువులు చేస్తున్నాయి, పక్షుల పని పక్షులు చేస్తున్నాయి, మనుషుల పని మనుషులు చేస్తున్నారు కదా. దాంట్లో మేధో సంపత్తితో కొంతమంది చేస్తారు, శారీరక శ్రమతో కొంతమంది పని చేస్తారు. ఎవరి పని వాళ్ళు చేయగలిగినప్పుడే వాళ్ళు పని చేయనిస్తారు. పాలకులు చేయాల్సిన పని, మీ పని ఏంటిది? 119 మంది ఎమ్మెల్యేలు, మీరందరూ 5 సంవత్సరాల కాల పరిమితి ఏదైతే మీకు అప్పచెప్పిందో 39 మంది అంటే తక్కువనా? అదేమన్నా తక్కువనా? పెద్ద సంఖ్య అది, గొప్ప ప్రతిపక్షం అది. మీ పని మీ ఎవరి పని వాళ్ళు చేయండి. అనవసరంగా మీరు మీ బాధ్యతని నాయకునికి ఎప్పుడు కూడా భయం ఉండాలి, భక్తి ఉండాలి, బాధ్యత ఉండాలి. ఈ భయము భక్తి బాధ్యత లేకపోతే ఇక వాడు ఆగమైపోతాడు, నాశనం అయిపోతాడు, దేనికి పనికి రాకుండా అయిపోతాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీన్ని మీరు ప్రజల పట్ల భయంతో, ప్రజల పట్ల భక్తితోటి, ప్రజల పట్ల బాధ్యతతోటి, బాధ్యత మర్చిపోతే మిమ్మల్ని ప్రజలు మర్చిపోతారు. అరే నిజాముని మర్చిపోయిండు, కాకతీయులు మర్చిపోయిండు, రాజుల కాలంలో మర్చిపోయిండు. ఈయన కంటే పెద్ద పెద్ద చెన్నారెడ్డి, ఎన్టీ రామారావు, ఎంతమంది, రాజశేఖర్ రెడ్డి చూడలేదా మనం? వీళ్ళెంత, వాళ్ళ దాంతో పోలిస్తే వీళ్ళెంత, వీళ్ళ చరిత్ర ఎంత. కాబట్టి మీకు ఇంకా చాలా వయసు ఉన్నది, ఇంకా చాలా రోజులు ముఖ్యమంత్రి ఉంటారా, కేంద్ర మంత్రులు అవుతారా, ఏమన్నా కానీ ప్రజల పట్ల అహంకారంగా, నిర్లక్ష్యంగా, మీడియా పట్ల లేకపోతే మిమ్మల్ని మీ తప్పులని ఎత్తి చూపేట వాళ్ళ పట్ల మీకెందుకయా ఈర్ష్య ఎందుకు, ద్వేషం ఎందుకు, కక్ష ఎందుకు? మేము వచ్చి కుర్చీ అడుగుతున్నావా? మాదేమన్నా కుర్చీకి ఇస్తానా? అలాగే తప్పు చేస్తాను సవరించుకోమంటున్నావు, నీ కుర్చీ కావాలంటున్నావా? ఎవరికి కావాలా ఆ పదవులు? అలా మేమేదో తెలంగాణ ఇట్లయితే బాగుపడుతుంది. ప్రపంచంలో ఒకప్పుడు ఇతర దేశాలకి అప్పులు ఇచ్చిన గడ్డ ఇది. ఆ దిక్కుమాల అప్పులు ఎందుకు? అప్పు చేసి పప్పు కూడా ఎందుకు? 7 లక్షల కోట్లు సుమారుగా చేసి ఎవరికి కావాలా? ఎవరైనా అప్పు చేసి పప్పు కూడా పెట్టమన్నాడా? ఆ దిక్కుమాల పనులు ఎందుకు చేస్తారు? తెలంగాణ అంటే తలెత్తుకొని బతకాల, దెయ్యని చేయి ఆపద్దు. మాకెందుకయ్యా ఈ పరికమాల పెన్షన్లు? ఎవరు అడిగింది మిమ్మల్ని? మా కష్టంతో మేము బతకడానికి మాకు దమ్ము ధైర్యం ఉంది. మేము చీముని ఎత్తుతో బతుకుతున్నాం. మాకెందుకు ఈ పరికమాల బిచ్చగాన బతుకు? మాకేమొద్దు. కానీ మీకు ఇచ్చిన బాధ్యతని చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన కుర్చీలో కూర్చున్నారు. మీకెందుకు? నేను ఇది కూడా మీ ద్వారా చెప్తున్నా. అక్కడ ఎప్పుడో ఏది మర్రు చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ సెంటర్లో అక్కడ ఎందుకు? మళ్ళా అక్కడ ఇంకోటి ఏది ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీసు ఎందుకు? ఉన్నాయి కదా. మళ్ళీ అక్కడ ఒక 200-300 కోట్లతోటి హైకోర్టు ఇక్కడ నుంచి ఎందుకు వేరే చోటు తరలించడం? ఫస్ట్ పాలన కుదుటపడనియండి, పాలనని స్టెబిలైజ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అవసరమైతే చార్మినార్ కట్టట్టు, గోల్కొండ కట్టట్టు, ట్యాంక్ బండ్ కట్టట్టు, తాజ్మహల్ కట్టినట్టు ఇలాంటి చరిత్ర కట్టడం కడదాం. ఫస్ట్ అప్పులు నుంచి తెలంగాణ ప్రజలు సస్యశ్యామం చేయాలి. అది ఇక చివరిగా 10 సంవత్సరాలు పూర్తయింది నిండుగా. 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ అమరగుల స్థూపం దగ్గర గాథ ఇన్నానంటే తెలంగాణ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. ఈ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని ఇంత స్వేచ్ఛగా 1 గంట సేపు సుదీర్ఘంగా విశ్లేషించిన కదా, ఏమనిపిస్తుందా మీకు? అంటే ఇది ఒక్కరోజు ఆడంబరంగా ఉండొద్దు. పెద్దలు చెప్తారు, అరే బిడ్డ ఇళ్ళ కంగనే పండుగ అయినట్టు కాదు అని అంటారు. అరే పెళ్లి చేసుకోగానే కాదురా నాయన, పెద్దలు ఏం చెప్తారు, పెళ్లి చేసుకొని హానిమూలు పోతే కాదురా, మంచిగా సంసారం చేయి, సంసారం చేస్తేనే మాకు ఒక మనవరాలు వస్తుంది అని చెప్తారు.
ఊక చూసుకుంటా ముద్దులు పెట్టుకుంటా ఉండకురా అని చెప్తారు. అట్లనే ఇవాళ వీళ్ళు కాలు బలపం కట్టుకొని ప్రజల దగ్గరికి పోవాలి, ప్రజల సమస్యలు వినాలి, కష్టాలు వినాలి, బాధలు వినాలి. ఈ విందులు వినోదాలు ఆడ రివ్యూ ఈడ రివ్యూ, ఆడ రివ్యూ, ఆడేమో అవుతుంది ఈడేమో అవుతుంది, ఇవి వీటితో నడవదు. ఇది కొద్ది రోజులు నడుస్తుంది. ఈ ఆడంబరాలు ఇవన్నీ ఈ అదేంది ఏదో బోకెలు, శాలువలు, దండలు, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు. అరే ఎందుకయ్యి ఇవన్నీ? ఆయన చూస్తుంటే నాకైతే జరువులు బాగినట్టున్నది. అరే మీ ముఖము రోజు పత్రికలు చూడబట్టి ఆ ఫ్లెక్సీలలో ఎందుకో వాళ్ళే చెప్పాలి. ఎవరైనా ఫ్లెక్సీలు పెడితే వారి పదవి రాదు అని ప్రకటించాలి వీళ్ళు. వానికి ఇంటర్వ్యూ ఉండదు అని ప్రకటించాలి వీళ్ళు. అరే ఏమున్నాయాడ పెద్ద పెద్ద కట్అవుట్ లెక్క పెట్టడానికి, నన్ను చూడు నా అందం చూడాలి, అలా దుమ్ము ధూళి, అరే ఎండలు ఎండుతున్నాడు, వానలో తడుస్తాడు, నాడు చూసినప్పుడు అనిపిస్తుంది నీ అమ్మ ఇదేం దరిద్రం ఉన్నాడు ఆయన. ఆ ఎండలో ఎండు వానలో దడుచుడు పోయిటోడు అది అమ్మ వాడిని ఇష్టం లేనివాడు తిడతాడు కదా, ఏమవసరం అది? ఇవన్నీ పంచాలి. ఈ బోకలిచ్చుడు, శాలువలు కప్పుడు, ఈ గండపే అదేందో నీ అదేంది దండలు, ఓ పేద గజమాలట. ఇవనికి మీరు ఏమైనా ఏనుగులా గజమాల లేదా? మనుషులరా నాయన మీరు, మీకు ఎందుకు ఇవన్నీ? ఎవడో తెలియనోడు, ఒకవేళ నా బోటోడు ఎవడో తెలియనోడు వస్తే నడు బయటికి నారా వీళ్ళు అని ఎదురు చూస్తారు, రా 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 అని. ఓరి అమ్మాయి ఎక్కడ్రా దరిద్రం రాడు. నాకు వాళ్ళని చూస్తుంటే అప్పుడప్పుడు టీవీలో చూస్తున్నా, ఇదేం బతుకురా ఇది. రాజులు కూడా ఇట్లా లేరు, రాజుల చరిత్ర కూడా ఇట్లా లేదు. చాలా సింపుల్గా ఉండేది వాళ్ళు.